జరిగిందా జరగలేదా ఏదైతే సీఎం గారు అన్నారో నాకు తెలిసి ఎవరు చెప్పలేదు కూడా వాళ్ళ కుటుంబం అనుకుంటా పని మాత్రం జరుగుతూ ఉండాలి. ఏడిపించడం ముఖ్యమంటారా? మన హిందూ ధర్మానికి తోడుగా ఉంటున్న పేదవాళ్ళ కోసం కష్టపడే వాళ్ళని ఇప్పుడు రైతు భరోసా గానీ పెన్షన్లు గానీ ఆపేస్తున్నారు, అందరికీ అందట్లేదని చెప్తున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. దానిపైన మీ ఒపీనియన్? ఇక రైతు భరోసా ఆపేశారు అంటే మరి ఎవరికి ఆపేశారు అన్నది అయితే మనకైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు. నాకు తెలిసి ఎవరు చెప్పలేదు కూడా రైతు భరోసా ఆపేశారు, పెన్షన్లు ఆపేశారు అని చెప్పేసి ఏదైతే రాదు. చంద్రబాబు పెన్షన్ ఇస్తున్నాడనే చెప్పారు. ఈయన చెప్పినట్టే 1వ తారీఖు పెన్షన్ ఎలాగైతే జగన్ గారు ఉండేటప్పుడు ఇచ్చారో అలాగే 4000 రూపాయల పెన్షన్ కూడా ఎవ్రీ మార్నింగ్ 1వ తారీఖు మార్నింగ్ వాళ్ళకి అందిపోవాలి. మీరే వెళ్ళి ఇచ్చి నాకు ఫోటో తీసి పెట్టాలి అని చెప్పేసి ఏదైతే సీఎం గారు అన్నారో దాని ఎంత జరుగుతుందని చెప్పేసి నేను నెల్లూరులో ఉన్న వాళ్ళని అడిగాను, విజయవాడలో ఉన్న వాళ్ళని అడిగాను, విశాఖపట్నంలో ఉన్న వాళ్ళని అడిగాను, ఇలా నా వరకు తిరుపతి, కడప అన్ని దగ్గర ఉన్న వాళ్ళని అడిగాను. ఎక్కడ కూడా రిమార్క్ అయితే లేదు. ఎవడు చెడు ప్రచారం చేస్తున్నాడో మనకైతే తెలియదు. పేదవాళ్ళ కోసం కష్టపడే వాళ్ళని ఎప్పుడు మనం నిందించకూడదు. వాళ్ళు పేదవాళ్ళ కోసం కష్టపడుతున్నారు, మన హిందూ ధర్మానికి తోడుగా ఉంటున్నారు, ఇతర మతాలకు కూడా మేము ఒక ఆదర్శంగా ఉంటామని చెప్తున్నారు. ఇలాంటిది మనకు ముఖ్యమా? మనల్ని గుర్తించకుండా పేదవాళ్ళని పానశోభ పెట్టి ఏడిపించడం ముఖ్యమంటారా? మీరే ఆలోచించుకోండి. ఇంతకు ముందున్న గవర్నమెంట్లు వేరు, ఈ గవర్నమెంట్ వేరు. ఈ గవర్నమెంట్ మంచిది, పేదవాళ్ళ కోసం పనిచేసే గవర్నమెంట్, పేద ప్రజల కోసం సమస్యలు తీసే గవర్నమెంట్. మీరు ఇక్కడి నుంచి మీరు ఏపీలో శ్రీకాకుళం వెళ్ళినా లేకపోతే అమలాపురం వెళ్ళినా, మొన్న రీసెంట్లీ వైజాగ్ అవతల ఉన్న గిరిజన ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళని అడగండి, వాళ్ళ అభిమానంలో తెలిసిపోద్ది పని జరిగిందా జరగలేదా. ఇప్పుడు నన్ను నిందిస్తున్న ప్రతి ఒక్కరికి, మీరు కామెంట్లు చేస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీరు జరగలేదు అంటానికి గిరిజన ప్రాంతమే నిదర్శనం. వాళ్ళ ఇళ్లలో వెలుగుతున్న లైట్లే నిదర్శనం. 75 సంవత్సరాలుగా కరెంటు లేని ఇండ్లకి కరెంట్ ఇచ్చాడు మా వాడు, రోడ్ వేపిచ్చాడు. మా కుటుంబం ఏదైతే మా కూటమి ప్రభుత్వం, మా కుటుంబం, మాలో ఒక కుటుంబంగా వాళ్ళు ఎలాగైతే అనుకుంటున్నారో మేము కూడా వాళ్ళలో కుటుంబం అనుకుంటున్నాం. వాళ్ళందరి సమస్య తీరుస్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఎక్కడ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలైనా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పైన నరేంద్ర మోదీ గారు ఉండాలి, ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు ఉండాలి, పని మాత్రం జరుగుతూ ఉండాలి, ఆగకూడదు. ఈ రోజు కోసం కాదు కదా, ఎన్నో సంవత్సరాలు కష్టపడితే హైదరాబాద్ డెవలప్ చేసుకున్నాం. ఈ రోజు ఐటీ రంగంలో నెంబర్ 1గా ఉంది హైదరాబాద్ అని చెప్పుకుంటున్నారు అంటే దానికి ఎంతో మంది శ్రమ పడితే వచ్చింది. చంద్రబాబు గారు ఆ రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి నిరాహార దీక్ష చేశాడు 96లో. ఇక్కడ ఎందుకు రాళ్ళు రప్పలు ఇక్కడ ఏం వస్తాయని చెప్పి తిట్టారు ఆయన్ని. ఈ రోజు అదే రాళ్ళు రప్పలు చూడండి, కోట్ల రూపాయలు, 170 నుంచి 200 కోట్ల రూపాయలు ఎకరం. రేపు అదే విధంగా మన రాష్ట్రం తయారయ్యింది అనుకోండి, మనకు గర్వకారణం కదా. పేదవాడు అనేవాడు ఇవాళ రేపు మనం కిందే ఉండాలనుకోం కదా, ఆడు కూడా పెద్దోళ్ళు అవ్వాలి. నా రాష్ట్రం బాగుండాలి, నా దేశం బాగుండాలి, అలాగే నా పేద ప్రజలు బాగుండాలి, నా గవర్నమెంట్, నా కూటమి గవర్నమెంట్కి ఎప్పుడు మేము అండగా ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను వాళ్ళకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. పేదవాళ్ళ కోసం పనిచేసే ఈ గవర్నమెంట్ ఎల్లవేళ్ళ బాగుండాలని, వాళ్ళు ఎప్పుడు మా మధ్యలో ఉంటూనే మా సమస్యలు తీరుస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తున్నాను. జై అమరావతి, జై జనసేన, టీడీపీ. అభివృద్ధి జరగట్లేదు, మనం చెప్పుకుంటున్నంత పబ్లిసిటీ మీద పని అయితే జరగట్లేదు అంటున్నారు. దాని మీద మీ ఒపీనియన్ అండి? ఎవడు చెప్పాడో వాడు మరి వాడికి ఏముందో ఏమో లేదో తెలియదు. సిఆర్డి కారిడార్స్ అయితే రెడీ అయ్యింది, అలాగే కొంత జరగాల్సిన పని జరుగుతుంది. ఏమైతే ఆగిపోయిందో అన్నీ జరుగుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి మీదుగా కొత్త రోడ్డు పడుతుంది, అలాగే గుంటూరు మీదుగా ఒక రింగ్ రోడ్ పడుతుంది, అలాగే అమరావతికి గుంటూరు నుంచి 7X రోడ్ పడుతుంది. మరి ఇవన్నీ ఏమీ లేకుండా పడుతున్నాయా? మనం కూడా ఆలోచించాలా. ఎవడో సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారని కాదు, మీకు అనిపించిందా డైరెక్ట్గా వెళ్ళండి అమరావతికి. ఈ రోజు కాదు, మీరు ఎలక్షన్ ముందు ఒక 6 నెలలు ఉందనంగా మీరు అమరావతికి వెళ్ళి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అయ్యిందా లేదా, ఒకవేళ డెవలప్ అవ్వకపోతే మీరు ఓట్లు వేయకండి. డెవలప్ అయ్యిందని తెలిస్తేనే ఓట్లు వేయండి. వాళ్ళు పని చేశారని చెప్పి మీ మనసు కనిపిస్తే ఓట్లు వేయండి. నాకైతే సంతోషం. నా రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కష్టపడుతున్నారు. వాళ్ళకి నేను ఎప్పుడు కూడా వాళ్ళు చేస్తున్న పనికి నేను వేస్తున్న ఓటుకి వేస్ట్ కాలేదు. సంతోషం. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, ప్రజలు బాగుండాలి అనుకున్న వాళ్ళు అవన్నీ పట్టించుకోరు. ఎవడో అరుచుకుంటా పోతా ఉండని మనకు అవసరం లే. ప్రజలు ఆదరిస్తే సీఎం అవుతారు, ఆదరించకపోతే పక్కన ప్రతిపక్షంలో ఉంటారు. ఈ రోజైనా ఏదైనా సరే 2029 కాదు 2039 కూడా ఈ ప్రభుత్వమే ఉంటుంది. నేను చెప్తున్నాను, మరొక 15 ఏళ్ళు వీళ్ళే ఉంటారు.
వీళ్ళే రాష్ట్రం కోసం పనిచేస్తారు. 15 ఏళ్ళు వాళ్ళకి కానీ ఇస్తే మనం తిరిగి చూడని రాజధాని తయారు చేస్తారు ఏపీకి, వాళ్ళకి టైం ఇస్తే. ఆ తర్వాత మీరు ఎవరికైనా ఇచ్చుకోండి అవకాశం. నేను చెప్తున్నాను కదా, ఎవరికైనా ఇచ్చుకోండి. ప్రపంచం తలదన్నే రాజధాని ఆంధ్రప్రదేశ్లో ఏర్పడుతుంది. నేను చెప్తున్నాను. మీరు ఇలా వీళ్ళకి 5 ఏళ్ళు వాళ్ళకి 5 ఏళ్ళు ఇస్తూ పోతే ఏది ఉండదు. ఒక 5 ఏళ్ళకే చూశారు మీరు, ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేశారనుకో ఇక మనం ఏమీ లేదు. నేను ఏ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడతలేను, ఏ ప్రభుత్వాన్ని తిట్టట్లేను. నా ప్రభుత్వం బాగుంది అని చెప్పి నేను చెప్పుకుంటున్నా. నా రాష్ట్రానికి నా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు రోడ్ల సమస్య తీరుస్తున్నారు. అలాగే నా ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా ముఖ్యమంత్రి గారు ఆయన పనిచేస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు పేదవాళ్ళ ప్రజలు కూడా ఒక హై లెవెల్లో చదవాలని చెప్పేసి కొత్త స్కూల్ మంగళగిరిలో ఏర్పాటు చేశారు. ఈ మధ్యలో 16 కోట్ల రూపాయలతోటి రాష్ట్రం అంతా కూడా ప్రతి డిస్టిక్ లో ఉండాలి పరిశ్రమ అని చెప్పేసి అనుకున్నారు. దానికి నేను తల వంచుతున్నా, దానికి శిరస్సు వంచి వాళ్ళకి అభినందిస్తున్నా.